హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సాయిస్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన హిందూ న్యూస్ పేపర్లు ఏమొచ్చాయో అవి తీసుకొని టైటిల్ చూసేసి ఆ టైటిల్లో ఉన్న కీవర్డ్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం చదువుకోవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి, అండ్ మనం చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? సెంటర్ మేక్స్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈ స్పోర్ట్స్ మ్యాండేటరీ. సెంట్రల్ గవర్నమెంట్స్ కొత్త రూల్ తీసుకొచ్చింది అనమాట. ఆ రూల్ దేని గురించి అంటే ఈ స్పోర్ట్స్, ఈ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్కి మ్యాండేటరీగా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే 2025లో ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్ని కంట్రోల్ చేయడానికి చట్టాన్ని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ చట్టాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు కొన్ని మ్యాండేటరీ రూల్స్ని తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్పోర్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అండ్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అసలు ఎందుకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు రూల్స్ తీసుకువచ్చింది అండ్ దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. అండ్ దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్లో. అవి ఎక్కడ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అని కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఆన్లైన్ గేమింగ్ రూల్స్ అనేది తీసుకొచ్చింది. అండ్ ఈ రూల్స్ అనేవి May 1, 2026 నుంచి ఎఫెక్ట్లోకి వస్తాయి. అండ్ ఈ రూల్స్ని ఏ చట్టం కింద తీసుకొచ్చింది అంటే ఈ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్, ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025, ఆ చట్టం కింద కొత్త రూల్స్ని తీసుకురావడం జరిగింది మన సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్పోర్ట్స్ అంటే ఏంటి చూద్దాం. ఈ స్పోర్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్. ఇవి కాంపిటేటివ్, ఆర్గనైజ్డ్ బై మల్టీ ప్లేయర్స్ అండ్ ఎస్పెషలీ వీడియో గేమ్స్ అని చెప్పవచ్చు. ఇవి ఏంటంటే ప్రొఫెషనల్ ఆర్మేచర్ లెవెల్లో హై స్కిల్ ఉన్న వాళ్ళు ఆడడం జరుగుతుంది. అండ్ నార్మల్గా మన క్రికెట్కి టోర్నమెంట్స్ ఎలా పెడతారో అలాగే ఈ స్పోర్ట్స్కి కూడా టోర్నమెంట్స్ అనేవి పెట్టేసి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మోబా అని అంటారు, ఎఫ్పిఎస్, బ్యాటిల్ రాయల్ అలా అనమాట. అందులో మనకి పబ్జి, అపెక్స్ లెజెండ్స్ అలాంటి గేమ్స్ అనమాట. సో ఇప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడాలి అన్నట్టయితే ఫర్ షూర్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అని చెప్పి కొత్త రూల్స్ పెట్టింది మన సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఈ రూల్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ రూల్స్ ఎవరు నోటిఫై చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైటీ అనే మినిస్ట్రీ ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటిఫై చేసింది అనమాట. నార్మల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది, వేరే గేమ్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. కానీ ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆర్ ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ కాబట్టి ఇప్పుడు మైటీ అనేది పిక్చర్లోకి వచ్చింది. మైటీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, ఈ యొక్క రూల్స్లో మనం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. దీని యొక్క ఆఫీస్ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఉంటుంది. అండ్ ఈ బాడీ ఓన్లీ మైటీతోనే కాకుండా హోమ్ అఫైర్స్, ఫినాన్స్, లా అండ్ ఐబీ లాంటి అదర్ మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 10 years వరకు ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ సోషల్ గేమింగ్ ఆడుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అనేది వాలంటరీగా ఉంటుంది అనమాట. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉంది ఏంటంటే ఏవైనా రూల్స్ తీసుకురావాలి అనుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్స్ ఆ రూల్ని తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్కి ఏజ్ లిమిట్ పెట్టడం కానీ, ఎంత అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ విధించే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డేటా లోకలైజేషన్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. డేటా లోకలైజేషన్ అంటే ఏం లేదు, ఈ యొక్క యాప్స్ ఆర్ ఎల్స్ ఆన్లైన్ గేమింగ్ అయితే ఓన్లీ ఇండియావి మాత్రమే ఉండవు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు డిఫరెంట్ యాప్స్. వాళ్ళు ఏం చేస్తారు, మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వాళ్ళు మన మొబైల్లో ఉన్న డేటాకి యాక్సెస్ అడుగుతారు. సో మనం ఏం చేస్తాం, యాక్సెప్ట్ అని నొక్కుతాం అనమాట. దానివల్ల ఆ యొక్క కంపెనీస్ ఏవైతే ఇండియన్ బేస్డ్ కాదు వేరే కంట్రీ బేస్డ్ యాప్స్ ఉన్నాయో అవి మన డేటాని కలెక్ట్ చేస్తాయి. ఆ డేటాని ఇండియాలోనే స్టోర్ చేయాలి అని చెప్పి ఈ డేటా లోకలైజేషన్ రిలేటెడ్ రూల్ అనేది పెట్టారు. ఎందుకు డేటా లోకలైజేషన్ అంటే ఏదైనా ఇన్ కేస్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చినా, మన ఇండియన్ లాస్ అప్లై చేయాల్సి వచ్చినా కూడా ఆ డేటా అనేది ఇండియాలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. వేరే కంట్రీలో ఉంటే మాత్రం మన ఇండియన్ లాస్
వేరే కంట్రీ మీద ఇంపోజ్ చేయలేం కాబట్టి కంపల్సరీ ఇండియాలో కలెక్ట్ చేసిన డేటాని ఇండియాలోనే స్టోర్ చేయండి అని చెప్పి ఈ గైడ్లైన్స్ చెప్పాయి. సో ఇలా 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ యొక్క న్యూ రూల్స్ చెప్పింది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అంటున్నారు, అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 10 years వరకు ఉంటుంది, అండ్ వాళ్ళు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే బాడీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అండ్ ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేటా లోకలైజేషన్. ఓకే, ఇప్పుడు రీజన్స్ ఏంటి అసలు మనం ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ తీసుకురావాల్సి వచ్చింది అంటే ఆన్లైన్ గేమింగ్ అనేది బూమ్ అవుతుంది ఇండియాలో, అందుకని ప్రాపర్గా మనం యూజర్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎస్పెషల్ చిల్డ్రన్స్ చాలా మంది మనీ పోగొట్టుకుంటున్నారు అని చెప్పి ఈ యొక్క రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఏది లెజిటిమేటో ఏది ఇల్లెజిటిమేటో కావాలి అంటే ప్రాపర్గా మన దగ్గర రిజిస్ట్రీ అనేది ఉండాలి, ఎస్పెషల్ దానికోసం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ పెట్టినట్లయితే ప్రాపర్గా ఆ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండస్ట్రీ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ దీనివల్ల మేజర్గా మనకి చూసే ఇంపాక్ట్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఈ గేమింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కంపల్సరీ మనం పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ స్పోర్ట్స్ గ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ ఇల్లీగల్ మనీ ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో వాటిని కూడా మనం బ్యాంక్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా కన్స్యూమర్కి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు, అండ్ ఈ యొక్క సెక్టార్ ఎక్స్పాన్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ రూల్స్ ఆర్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మీకు స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్స్లో అయితే వాట్ ఆర్ ద ప్రొవిజన్స్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవి కంపల్సరీ మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుకైతే. ఇదేంటంటే ట్రిబ్యునల్ గివ్స్ లాస్ట్ ఆపర్చునిటీ టు ఒడిస్సా ఛత్తీస్గఢ్ టు సెటిల్ మహానది డిస్ప్యూట్. ఇక్కడ మనం ఈ టైటిల్ చూడగానే కీవర్డ్ ఒకటేమో ట్రిబ్యునల్ కనిపిస్తుంది, ఇంకోటేమో మహానది డిస్ప్యూట్ అని కనిపిస్తుంది. ఈ రెండు కీవర్డ్స్ అన్నమాట. సో రివర్ మహానది గురించి ఎక్కడ చదువుకుంటాము, జాగ్రఫీలో చదువుకుంటాం కదా. సో జాగ్రఫీలో మనం రివర్ సిస్టమ్ చూసినప్పుడు ఇక్కడ మనకి హిమాలయాస్ ఉంటాయి, ఇది పెనిన్సులార్ ఇండియా, ఇక్కడ రివర్ ఇండస్, రివర్ గంగా, రివర్ బ్రహ్మపుత్ర ఫ్లో అవుతాయి. ఇవేమో 3 మేజర్ హిమాలయన్ రివర్ సిస్టమ్ అని అంటాము. అండ్ పెనిన్సులర్ రివర్స్ వచ్చేసరికి గోదావరి, కృష్ణ, మహానది, ఇక్కడ కావేరి, ఇవన్నీ తూర్పు సైడ్ వెళ్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. వాటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. కొన్ని రివర్స్ ఇక్కడ నర్మదా, తాపి ఇవన్నీ వచ్చేసి ఎడమ వైపు వెళ్తూ లైక్ అరేబియన్ సీలో కలుస్తాయి కాబట్టి వాటిని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని అంటాం. ఓకే, ఎవ్రీ ఇయర్ రివర్స్ మీద క్వశ్చన్ లేకుండా మాత్రం పేపర్ ఫర్ షూర్ ఉండదు. సో కంపల్సరీ రివర్స్ గురించి అయితే మీరు తెలుసుకోవాలి ఫర్ షూర్. మీకు ఈసారి ఆపరేషన్ సింధూర్ న్యూస్లో ఉంది కాబట్టి ఆ టైంలో మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఫాలో అవ్వమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల ఇండస్ రివర్ ఈసారి చాలా ఇంపార్టెంట్. దాని గురించి కంప్లీట్గా మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఏంటి, ఇప్పుడు ఒక రివర్ ఒకటే స్టేట్లో అయితే ఫ్లో అవ్వదు కదా, చాలా స్టేట్లో ఫ్లో అవుతాయి. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న రివర్స్ ఒక స్టేట్లో ఫ్లో అయ్యే కంటే మరిన్ని స్టేట్లో ఫ్లో అయ్యే రివర్సే ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టేట్ అనుకోండి, ఇది ఒక స్టేట్ అనుకోండి, ఇక్కడ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అని అనుకోండి. సో ఇది స్టేట్ 1 అయితే స్టేట్ 2 అవుతుంది. ఈ స్టేట్ ఏంటంటే అప్పర్ రైపేరియన్ స్టేట్, అంటే ఇది పైన స్టేట్ అనమాట. ఇది వచ్చేసి కింద అంటే లోవర్ రైపేరియన్ స్టేట్. ఇఫ్ ఇన్ కేస్ ఈ అప్పర్ రైపేరియన్ స్టేట్ ఏమైనా డ్యామ్స్ కట్టేసి వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకుంటూ ఉందనుకోండి, ఎంతైతే నార్మల్గా వాటర్ కింది స్టేట్లోకి వెళ్తుందో ఆ వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే వాటర్ని యూజ్ చేసుకుంటున్నారో డ్రింకింగ్ వాటర్కి కానివ్వండి, ఇరిగేషన్కి కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ పర్పస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ పీపుల్ సఫర్ అవుతారు. దానివల్ల వాట్ దే విల్ డూ, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. దానివల్ల ఈ 2 స్టేట్ల మధ్యలో ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాగే ఇప్పుడు మహానది రివర్ గురించి ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ మధ్యలో గొడవలు అవుతున్నాయి.
సో ఇప్పుడు ఏమైంది అంటే ఛత్తీస్గఢ్ ఏమో అప్పర్ రైపేరియన్ స్టేట్ అయింది, ఒడిస్సా ఏమో లోవర్ రైపేరియన్ స్టేట్ అయింది. ఛత్తీస్గఢ్ కొత్త స్టేట్గా ఫామ్ అయిన తర్వాత ఈ రివర్ మీద చాలా మైనర్, మేజర్ అలాగే మీడియం ప్రాజెక్ట్స్ని కట్టుకుంటూ ఇరిగేషన్ పర్పస్ అని చెప్పి చెప్తుంది. అది కూడా ఈ కట్టడాలన్నీ ఒడిశా పర్మిషన్ లేకుండా ఛత్తీస్గఢ్ కడుతుంది. దానివల్ల ఒడిస్సాలో ఉన్న పీపుల్కి ప్రాపర్గా వాటర్ అవైలబిలిటీ లేదు, డ్రింకింగ్ వాటర్కి, అగ్రికల్చర్కి, ఇండస్ట్రియల్ పర్పస్కి. సో వాళ్ళు ఏం చేశారు అంటే ఇప్పుడు ఒడిస్సా సుప్రీం కోర్ట్కి వెళ్ళి పిటిషన్ దాఖలు చేసింది. ఇది రివర్ డిస్ప్యూట్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా మధ్యలో ఉంది, మాకు రావాల్సిన షేర్ ఆఫ్ వాటర్ రావట్లేదు అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మనకి ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ యాక్ట్ ఉందన్నమాట. ఆ యాక్ట్ ప్రకారం ఒక ట్రిబ్యునల్ని క్రియేట్ చేసింది. ఈ ట్రిబ్యునల్ ఇప్పుడు ఈ మహానది రివర్ డిస్ప్యూట్ని హియర్ చేస్తుంది, వింటుంది అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి అండ్ ఒడిశా సైడ్ నుంచి కూడా డిలేస్ అనేవి జరుగుతూ ఉన్నాయి, ప్రాపర్గా రెస్పాన్స్ అనేది లేదు. అందుకని ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ లాస్ట్ ఆపర్చునిటీ అనేది ఇచ్చిందనమాట ఛత్తీస్గఢ్కి అండ్ ఒడిశాకి. మీరు దీని గురించి ట్రై చేయాలి అనుకున్నట్లయితే, లైక్ మీరు ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయాలనుకున్నట్లయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చి చేసుకోండి అని చెప్పి ట్రిబ్యునల్ ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట. అందుకే ఇది ఆర్టికల్లో ఉంది. ఏంటి, ట్రిబ్యునల్ గివ్స్ లాస్ట్ ఆపర్చునిటీ టు ఒడిశా ఛత్తీస్గఢ్ టు సెటిల్ చేసుకోవాలంటే ఇది ఒక లాస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి క్లియర్గా మహానది వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది చెప్పింది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ ఈ యొక్క డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుందో చూడాలి. అండ్ నెక్స్ట్ రివర్ మహానది ఎక్కడ పుట్టింది, ఏ స్టేట్ మధ్యలో వెళ్తుంది, ఏ డ్యామ్స్ కట్టారు, అండ్ అక్కడున్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ అక్కడున్న ఫ్రెష్ వాటర్ లివింగ్ స్పీసెస్ ఏమి ఉన్నాయి కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా నేషనల్ చాంబల్ శాంక్చురీ గురించి న్యూస్లో ఉంది కాబట్టి ఎస్ మహానది గురించి కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మహానది రివర్ డిస్ప్యూట్ గురించి చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ సపరేట్ స్టేట్గా ఫామ్ అయిన తర్వాత చాలా మేజర్, మీడియం అండ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కట్టింది. అండ్ అది కూడా ఎలాంటి కన్సల్టేషన్ ఒడిస్సాతో లేకుండా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏమో అప్పర్ స్ట్రీమ్ బ్యారేజ్ కట్టడం వల్ల ఇరిగేషన్కి వాటర్ సరిపోవట్లేదు అని చెప్పి ఎస్పెషల్లీ ఒడిస్సా అనేది సుప్రీం కోర్ట్కి వెళ్ళడం జరిగింది 2016లో. దాని తర్వాత ఈ మహానది రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అదనమాట ఇష్యూ. ఓకే, అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ మన ఇండియాలో ఆర్టికల్ 262 అనేది ఇలా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి డీల్ చేస్తుంది. సో మీకు క్వశ్చన్ రావచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 262, లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏంటి, ఐఎన్ఎస్ నిరీక్షక్ అరైవ్స్ ఇన్ కొలంబో ఫర్ బైలాటరల్ ఎక్సర్సైజ్. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఫస్ట్ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ నిరీక్షక్. నెక్స్ట్ వచ్చేసి బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటున్నారు. అది ఎక్కడ అంటే ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఇప్పుడు బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అనమాట. దాని పేరు ఏంటంటే డైవెక్స్. సో మీకు ఇలాంటి పేర్లు న్యూస్లో వచ్చినప్పుడు ఫర్ షూర్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాని మీద మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా వస్తుంది, రీసెంట్లీ డైవెక్స్ 2026 is seen in news. It is between which and which country? ఆప్షన్ ఏ ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా శ్రీలంక, ఇండియా యుఎస్, ఇండియా ఫ్రాన్స్, అలా ఏమైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు, మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్లయితే అండ్ ఈవెన్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా చాలా ఆపరేషన్స్ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉన్నాయి. లామిటియే అని చెప్పి, శక్తి, ధర్మ గార్డియన్. ఓకే, అలా అవి కూడా పేర్ బేస్డ్ ఇవ్వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పి పేర్స్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ది అబవ్ పేర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. ఓకే, చాలాసార్లు నేను చెప్పాను క్లాస్లో ఏంటంటే మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు నోట్స్ చేసి పెట్టుకోండి అని చెప్పి. అండ్ నెక్స్ట్ థర్డ్ పాసిబుల్ క్వశ్చన్ ఏముంటుంది అంటే ఐఎన్ఎస్ నిరీక్షక్ ఈస్ సీన్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్ అని చెప్పి కింద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఇక్కడ ఐఎన్ఎస్ నిరీక్షక్ చూసుకున్నట్లయితే ఇది డైవ్ సపోర్ట్ అండ్ సబ్మెరైన్ రెస్క్యూ వెజల్ ఆఫ్ ఇండియన్ నేవీ.
ఇండియన్ నేవీ యొక్క డైవ్ సపోర్ట్ అండ్ సబ్మరైన్ రెస్క్యూ వెజల్ అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే మనకి స్కూబా డైవింగ్ తెలుసు కదా, స్కూబా డైవింగ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ మాల్దీవ్స్, లక్షద్వీప్. అక్కడ మనకి ఒక ఎక్విప్మెంట్ ఇస్తారు, ఆక్సిజన్ సిలిండర్ పెడతారు, నోట్లో మనం పెట్టుకుంటాము, కళ్ళకి లైక్ ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. లైక్ మనం వాటర్లోకి డైవ్ చేసేసి సీ బెడ్ దగ్గరికి వెళ్తాము, కింద బెడ్ దగ్గర ఉన్న కోరల్స్ని మనం చూసేసి వస్తాం. ఇట్ ఈస్ అరౌండ్ 25 to 35 minutes ఉంటుంది మన స్కూబా డైవింగ్ కదా. సో అలాగే మనం ఏం చేస్తాము, మనకి ఇండియన్ నేవీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఏంటంటే సబ్మెరైన్స్. ఈ సబ్మెరైన్స్ అనేవి అండర్ వాటర్లో ఉంటాయి, వాటర్లో ఉంటే కింద సబ్మెరైన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ సబ్మెరైన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్ కావాలి అన్నట్లయితే ఈ యొక్క షిప్స్ని మనం తీసుకెళ్ళేసి అక్కడ నుంచి పీపుల్కి సపోర్ట్ ఇచ్చేసి వాళ్ళని ఇక్కడ వరకు లైక్ ఏమేమి కావాలో అవన్నీ మనం సెట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే డైవింగ్ రిలేటెడ్ సబ్మెరైన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే ఈ షిప్ అనేది క్యారీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నిరీక్ష చూసుకున్నట్లయితే డైవ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, దాంతోపాటు సబ్మెరైన్ రెస్క్యూ వెజల్స్ని కూడా వాళ్ళకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలి అంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరు కట్టిరంటే మ్యాగ్జాన్ షిప్ బిల్డర్స్ 1985లో కట్టడం జరిగింది. దాని తర్వాత 1989లో మనం ఇండియన్ నేవీలోకి కమిషన్ చేసుకున్నాం, అంటే స్టార్ట్ చేసాము. అండ్ ఇది చాలా డైవింగ్ ఆపరేషన్స్ అయితే చేసింది, అండ్ దీనికి ఒక రికార్డ్ కూడా ఉందన్నమాట. ఇది డీపెస్ట్ డైవ్ అనేది 257 meters డెప్త్లో కూడా ఇది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ అనేది 21 నుంచి 27 అరౌండ్ 1 week పాటు ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మెరిటైమ్ కోఆపరేషన్ని ఇండియా అండ్ శ్రీలంక మధ్యలో ఇంప్రూవ్ చేయడం, అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మన మహాసాగర్ అంటే ఎస్పెషలీ ఇండియన్ ఓషన్లో సెక్యూరిటీ ఏవైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో దానికి కూడా ఇది సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి, అండ్ దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రీసెంట్గా ఐఎన్ఎస్ కౌండిన్య, ఐఎన్ఎస్ అర్ధమాన్, ఐఎన్ఎస్ అరిహాంట్, ఇప్పుడు ఐఎన్ఎస్ నిరీక్ష. సో ఇలా ఇచ్చేసి కూడా మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, ఈ ఆర్టికల్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ రోజుకి. టైటిల్ చూసినట్లయితే ఎక్స్ట్రీమ్ హీట్ థ్రెటన్స్ ఫుడ్ సిస్టమ్ వాంట్స్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్. యునైటెడ్ నేషన్కి సంబంధించిన 2 ఏజెన్సీస్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంకొకటి వచ్చేసి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ తీసుకువచ్చాయి. అందులో వాళ్ళు ఏం చెప్పారు అంటే మనకి ఎక్స్ట్రీమ్ హీట్ అనేది ఉంది, ఎస్పెషల్లీ ఈసారి మనకి ఎల్నినో ఉంది కాబట్టి హీట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. అలా హీట్ పెరగడం వల్ల అగ్రికల్చర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓన్లీ అగ్రికల్చరే కాదు, లైఫ్ స్టాక్, ఫిషరీస్ అండ్ ఈవెన్ ఫారెస్ట్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యి ఓవరాల్గా మన ప్రొడక్టివిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. దానివల్ల ఫుడ్ సిస్టమ్ మీదైతే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు, మిల్క్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మీట్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మనం పండించే పంటల యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది, దానివల్ల విపరీతమైన ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో ఇక డేటా చూసుకున్నట్లయితే హీట్ వేవ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి, ఇక రానున్న 50 సంవత్సరాలలో మరింత హీట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. దానివల్ల క్రాప్ యొక్క ఈల్డ్ అనేది 30% వరకు తగ్గుతుంది. లైఫ్ స్టాక్స్ లైక్ పిగ్స్ కానివ్వండి, పౌల్ట్రీ కానీ చాలా వలరబుల్, ఎస్పెషలీ కొంతవరకు టెంపరేచర్ చేంజ్ అయితే మాత్రం వాటి మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. అండ్ ఈ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవడం వల్ల సౌత్ ఏషియా, సబ్ సహారన్ ఆఫ్రికా, సెంట్రల్ ఆర్ సౌత్ అమెరికా రీజన్స్లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సంవత్సరానికి 365 రోజులు ఉంటే అందులో 250 రోజులు మాత్రం అన్సేఫ్, బయటికి వెళ్ళి వర్క్ చేయడం కూడా కుదరదు అని చెప్తున్నారు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటంటే మొరక్కోలో ప్రొడ్యూస్ చేసే సెరల్స్ 40% తగ్గనున్నాయి హీట్ వల్ల అని చెప్పి డేటా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే ఇది ఒక ఎర్లీ వార్నింగ్ లాగా తీసుకొని మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. వాటర్ హార్వెస్టింగ్ మెకానిజమ్స్ అండ్ ఈవెన్ జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసుకొని ఎలాంటి క్లైమేట్లు అయినా మనం పంటలు పండించేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్స్ ఎయిడ్, గ్లోబల్గా ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఫైనాన్స్ని ప్రొవైడ్ చేసినట్లయితే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు గ్లోబల్ ప్రతి కంట్రీ యొక్క కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా లో ఎమిషన్ ట్రాన్సిషన్ కూడా చాలా ఇంపార్టెంట్, రెసిలియన్స్ బిల్డింగ్ చేయాలి. అలాగే మనం ఇంటర్నేషనల్గా కూడా వచ్చిన రిజల్ట్స్ని షేర్ చేయడం జరుగుతుంది అని చెప్పి
ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ పోస్ట్ LWE ఫ్యూచర్ ఫ్రమ్ రెడ్ సన్ టు న్యూ డాన్. ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈసారి మెయిన్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే నక్సలిజం ఆర్ మావోయిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నక్సలిజం ఆర్ మావోయిజం అంటే ఏంటో చూడాలి. అసలు ఎందుకు ఇండియాలో ఈ ప్రాబ్లం నక్సలిజం ఉంది అని చూడాలి. దీని వెనకాల రీజన్స్ ఏంటి, దానివల్ల ఏం జరుగుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంది వాటిని ఓవర్కమ్ చేయడానికి, అండ్ నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. అండ్ 2024లో అయితే ఈవెన్ ఎథిక్స్లో కూడా ఒక కేస్ స్టడీ దీని మీద ఇచ్చారనమాట. సో అందుకని ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉందంటే మన ప్రైమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే 2026లో కంప్లీట్గా నక్సలిజంని ఇండియాలో ఎండ్ చేస్తాము, ఎలిమినేషన్ ఆఫ్ నక్సలిజం అని చెప్పారనమాట. అండ్ ఆ తరహాలో చాలా ప్రోగ్రామ్స్ అయితే తీసుకువచ్చారు. అందులో భాగంగా ఎస్పెషలీ మనం చాలా అరౌండ్ 95 to 97% వరకు మనం దీన్ని కంట్రోల్ చేసామని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఎలా ఎందుకు డిక్లైన్ అయింది ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అన్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి మనం సమాధాన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చేసి సెక్యూరిటీని, డెవలప్మెంట్ని, రైట్స్ ఆఫ్ పీపుల్ని, గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. దానివల్ల చాలా వరకు మనకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము, లైక్ మొబైల్ టవర్స్ని, ఏకలవ్యస్ మోడల్ స్కూల్స్, ఎస్పెషల్లీ షెడ్యూల్ ట్రైబ్ పీపుల్కి రెసిడెంట్స్తో పాటు హై క్లాస్ ఎడ్యుకేషన్ని ఏకలవ్య స్కూల్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ITIs, బ్యాంక్స్ అవి కూడా తీసుకురావడం జరిగింది ట్రైబల్ రిమోట్ ఏరియాస్లో. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్ టవర్స్ తీసుకొచ్చారు. దానివల్ల కమ్యూనికేషన్ ఈజీ అవ్వడమే కాదు, ఈవెన్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ఈజీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఆ ఏరియాస్లో ఉన్న CAPF, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని వాళ్ళు విత్డ్రా చేసుకుంటూ ఫేజ్ వైజ్ వాటి విత్డ్రా చేసుకుంటా ఉండ ఇంకా వాళ్ళు ఒక్కో సైడ్ ఏం చేశారు ఏంటంటే స్టేట్ పోలీస్ అగ్యుమెంటేషన్ని చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీహాబిలిటేషన్ సరెండర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. రీహాబిలిటేషన్ సరెండర్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, వాళ్ళు దాని నుంచి బయటికి వచ్చి జనజీవన స్రవంతి అని అంటారు కదా, అదే అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకా నేను అది చేయను అని చెప్పి అగ్రిమెంట్ అనేది గవర్నమెంట్తో చేస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడము, హౌస్ ఇవ్వడము, కొంతవరకు ఫినాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళని మ్యాక్సిమం పోలీస్లో పెడతారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే బాంబులు లైన్ మీద పెట్టారో వీళ్ళు ఇప్పుడు వెళ్ళి అవన్నీ తీస్తారనమాట. బికాస్ దే నో ఎగ్జాక్ట్లీ లైక్ ఎవరు ఏ రూట్లో వెళ్తారో, వాళ్ళు యూజ్ చేసే రూట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఎక్కడో దాపెట్టారు, అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నా వాళ్ళన్నీ వెళ్ళి వాళ్ళని తీస్తూ ఉంటారనమాట. సో ఇలా ఈ ప్రోగ్రామ్స్ వల్ల మనం చాలా వరకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని కంట్రోల్ చేయడం జరిగింది ఈ ఏరియాస్లో. కానీ ఇప్పుడు మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ ఏలినేషన్ ఉంది. సో వీళ్ళు ఉండేది ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో మనకి ఎక్కువ మైనింగ్ అదంతా ఉంటుంది. అండ్ అక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ డిస్ప్లేస్మెంట్ అనేది చాలా వరకు చూస్తూ ఉంటాం. మైనింగ్ చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళని తరలిస్తామన్నమాట, కానీ వాళ్ళకి ప్రాపర్గా రీహాబిలిటేషన్ ఉండదు. వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ, పెసా యాక్ట్ కానివ్వండి, ప్రాపర్గా ఇంప్లిమెంట్ అక్కడ చేయమన్నమాట. ఈ ప్రాబ్లం అనేది రూట్ కాజ్ అసలు నక్సలిజం రావడానికి. దీన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్ డెఫిసిట్ అనేది ఉంది. ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్ కూడా ఈ రిమోట్ ఏరియాస్లో ప్రాపర్గా ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఎకలాజికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. రిచ్ ట్రైబల్ ఏరియాస్లో మైనింగ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతూ ఉంది. అండ్ ఇప్పటికీ కూడా ఈ మావోయిస్ట్ ఐడియాలజీ అనేది ఫుల్గా ఎలిమినేట్ చేయలేదు, ఇంకా ఐడియాలజీ ఉంది. అది ఫ్యూచర్లో డిజిటల్ మీడియాస్ యూజ్ చేసుకుని ప్రాపగండా స్టార్ట్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ అండ్ ట్రస్ట్ డెఫిసిట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ ఛాలెంజెస్ అనేది మనం ఓవర్కమ్ చేస్తేనే మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది. సో మనం ఏం చేయాలి, వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి సెక్యూరిటీ అప్రోచ్ నుంచి మనం గవర్నెన్స్ అప్రోచ్కి రావాలి. సర్వీస్ మీద ఫోకస్ చేయాలి, పీపుల్ యొక్క రైట్స్ ప్రొటెక్షన్లో మనం ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అండ్ పెసా యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చినట్లయితే ఆ పీపుల్ని కూడా మనం ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి.
దానికోసం మనం గ్రామ సభస్ని ఎంపవర్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ రైట్స్ రిలేటెడ్ ఇష్యూస్, అవన్నీ కూడా ప్రాపర్గా మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీస్టోరేటివ్ జస్టిస్ మీద ఫోకస్ చేయాలి, లోకల్ పోలీసింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని పెంచాలి, అండ్ గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకున్నా కూడా ఎన్వైర్న్మెంట్ మీద కూడా ఫోకస్ చేయాలి అని చెప్పారనమాట. సో ఇలాంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే వీ కెన్ గో ఫర్ న్యూ డాన్, అక్కడ డెవలప్మెంట్ అనేది చూడొచ్చు అని చెప్పారు. ఓకే, ఇక్కడ నేను 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ నిరీక్షక్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ డైవింగ్ సపోర్ట్ వెజల్ that can function as an interim submarine rescue vessel. Second statement వచ్చేసి it holds the national record for the deepest saturation drive conducted by Indian Navy. Next వచ్చేసి it was primarily built for salvage operations in shallow coastal waters. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్టో కింద కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈసారి ఎక్స్పెక్టెడ్ థీమ్ కూడా. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి దే ఆర్ అడ్జుడికేటెడ్ బై ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఇంటర్ వాటర్ రివర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ యూనియన్ లిస్ట్ గివింగ్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ టు సెంటర్. థర్డ్ వన్ వచ్చేసి ట్రిబ్యునల్ అవార్డ్ హ్యావ్ ద సేమ్ లీగల్ ఫోర్స్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో కింద కమెంట్ చెప్పండి. That's all guys, by this I'm concluding. Thank you so much for watching. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర న్యూ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే యూ కెన్ టేక్ అడ్మిషన్ ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో మీకు కనుక ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ us on this number 8074765513. సో మీరు ఇన్స్టిట్యూట్ విజిట్ చేస్తాను అంటే యూ కెన్ కమ్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది, హైదరాబాద్. అండ్ అక్కడ వికాస్ బుక్ సెంటర్ అడిగితే ఎవరైనా చెప్తారు, దానిపైన ఎగ్జాక్ట్లీ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఇది ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ టాక్ టు మీ డైరెక్ట్లీ గైస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.